ఓ ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. యదస్తి తత్సత్యం అని రాత్రి చూసినప్పుడు ఒక పెద్ద భేదాన్ని మనం చూచాం. ఉన్నది ఉన్నదే కానీ సత్యంగా ఉన్నది కాదు. ఏది సత్యంగా ఉన్నది అని అన్నప్పుడు దేశతః కాలతః వస్తుతః పరిచ్ఛిన్నం కాకుండా ఏదైతే ఉంటుందో అటువంటిది అనంతమైనటువంటిది, కాలాతీతంగా ఉండేటువంటిది సత్యం. అది ఆత్మ. ఆత్మ యొక్క కాలాతీత స్థితి సత్. ఆత్మ యొక్క జ్ఞానస్వరూపం చిత్. కాబట్టి సత్ అయినటువంటి చిత్ అయినటువంటి ఆత్మ ఆనంద స్వరూపమే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదని సచ్చిదానంద పరిమళ పరిభోగ సచ్చిదానంద. ఇక్కడ ఈరోజు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సాయంత్రం మీకు భక్తి తర్వాత శ్లోకాల్లో వస్తుంది, కానీ కొద్ది జాగ్రత్తగా పట్టించుకోవాలి ఈరోజు అద్వైత సిద్ధాంతాన్ని. అభేదం సత్యం, అభేదం సత్యం, భేదం మిథ్య, అనేకం మిథ్య, ఏకం సత్యం. బాగా ఏకం సత్ విప్ర బహుదా వదంతి కదా. ఇక్కడే వస్తుంది యాతనంతా. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. నాయన ఇదం అగ్రే అంటే సృష్టి ప్రాక్, ఈ సృష్టి జరగకముందు సదేవ ఆసీత్, సత్యం ఏదైతే ఉందో అది ఉండింది. సత్ ఏవ అదే, ఇంక రెండవ వస్తువు లేదు అని అర్థం. కాబట్టి ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము ఏదో, ఈ జగత్తుకు అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదో అది ఒక్కటే ఉండింది, అది సత్. ఇప్పుడు సత్ అంటే మనకు తెలుసు కాలాతీత స్థితి. ఎందుకని? సృష్టి జరగక ముందు కాలం కూడా లేదు, దేశం కూడా లేదు. ప్రదేశము కాలము ఉంటే సృష్టి ఉన్నట్లే. ఇక్కడ అన్ని మతాలు పప్పులో కాలేసింది. అర్థమవుతుంది? అన్ని మతాలు నా ఉద్దేశం మన సంస్కృతిలో కూడాను, వేదాన్ని విశ్వసించేటువంటి సంప్రదాయాల్లో కూడాను విశిష్టాద్వైత, ద్వైత, శుద్ధాద్వైత, భావాద్వైత ఇవన్నీ పప్పులో కాలేసింది అక్కడే. కనుక ఒక్క అద్వైతమే. అలా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదా. ఉన్నాయి కనుక వాటితో కంపేర్ చేసి అద్వైతం అనాల్సి వస్తుందే కానీ వేదాంత నిర్ణయం, వేదాంత సిద్ధాంతం అంతే, ఇంకే లేదు. ఉపనిషత్తుల యొక్క నిర్ణయం. అద్వైతం అనేది పక్కగా ఏదో లేదు, ఉపనిషత్తులు ప్రబోధించేదే అద్వైతం అంతే, ఇంకే లేదు. అది అర్థం కాకపోతే రకరకాలైనవి పుట్టుకొస్తూ ఉంటాయి. కనుక అక్కడ కూర్చొని ఆ లోకంలో కూర్చొని చేశాడు, ఈ లోకంలో కూర్చొని చేశాడు అని అన్నప్పుడు సృష్టి, ఆ లోకం ఒకటి ఉందని అర్థం. ఆ లోకం ఎప్పుడు పుట్టిందో అది చెప్పాలి మొదట. ఇది చాలా పెద్ద సమస్య, ఇన్ఫినిట్ రిగ్రెస్. అది పూడికది లేనటువంటి అగాధంలో పడిపోయినట్టు అయిపోతుంది. కనుక ఎప్పుడైతే క్లియర్గా ఉంది చూడండి, సదేవ సౌమ్య, సత్ ఏవ సౌమ్య నాయన సదేవ, ఆ సత్పదార్థం ఒకటే ఉండింది. ఎప్పుడు? ఇదం అగ్రే సృష్టి ప్రాక్, బిఫోర్ క్రియేషన్. ఈ సృష్టి జరగకముందు అది ఒక్కటే ఉండింది. అందుకని ఏకమేవ అద్వితీయం, ఏకం అది ఒక్కటే, అది ఒక్కటే. ఎప్పుడైతే ఒకే వస్తువు ఉందో సృష్టికి ముందు, ఏది వచ్చినా దాని నుండి రావాల్సిందే కానీ మరొక దాని నుంచి రావడానికి రెండో వస్తువు లేదు. కనుక ఏదైతే ఉందో దాని నుండే వచ్చినప్పుడు
ఆ వచ్చింది ఏదో అదే అయ్యి ఉండాలి, కానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని రెండవ వస్తువు లేదు. లాజికల్గా అర్థం చేసుకోండి, తార్కికంగా. కాబట్టి ఆ ఏకమే ఉండాలి. విచిత్రం ఏంటంటే ఏకం సత్ విప్రా బహుధావదంతి అని ఋగ్వేదంలో చెప్తూ ఉంటే, చాందోగ్యంకి వచ్చేటప్పటికి దీన్నే కొద్ది ట్విస్ట్ చేసి మహర్షి ఏకం ఏవ అద్వితీయం అది పడిపోయింది. ఇక్కడ ఏకం సత్ ఉన్న సత్యం ఒక్కటే, విప్రా బహుధావదంతి విప్రాహ. కాబట్టి దాని విషయం తెలిసిన వాళ్ళు వేద పఠత విప్రాహ. కాబట్టి వేదం తెలిసినటువంటి వాళ్ళు దాన్ని అనేక విధాలుగా చెప్తూ ఉన్నారు. బహుదా వదంతి అని ఋగ్వేదంలో చెబితే, అదే చాందోగ్యంకి వచ్చేటప్పటికి ఆ ఏకం అనేది దాన్ని పక్కకి పెట్టి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం అంటే రెండు కానిది. రెండు కానిది ఏంటి? మూడా? ఏకమే కదా. మరి అన్నాడు కదా ఏకమని. ఏకం ఏవ అద్వితీయం, ఏకం ఏవ అద్వితీయం, ఒకటి రెండు కానిది. చాలా ఇంపార్టెంట్. ఈ ఏకం అనేటువంటి పదం, ఏకం అనేది ఒక అంకె, అవునా? 1. ఈ 1 అనేది ఏదో ఇది ఒక నంబర్, అంకె. బట్ ఇట్ ఈస్ ఎ ఇండెఫినిట్ నంబర్. బాగా చూస్తే 1 ఈజ్ అన్ ఇండెఫినిట్ నంబర్. అనిశ్చితమైనటువంటి అంకె, నిశ్చయం చేయలేము ఏకమని. ఎక్కడైనా సరే ఏకమని కానీ అంటే వెంటనే డౌట్ వస్తుంది, వెంటనే డౌట్ వస్తుంది. నాకు రాలేదు స్వామీజీ. తమరికి అంత ఆలోచన లేదులేండి, ఉంటే వస్తుంది. ఎవరికైనా రాకపోతే ఆ ఆలోచన పరిధి తక్కువ, అంతే తప్ప ఏకం అనగానే వెంటనే డౌట్ వచ్చి కూర్చుంటుంది. కారణం ఏంటో తెలుసా? ఏకం అని ఎప్పుడైతే అన్నావో, ఏదో అను చూద్దాం, నువ్వు ఏది ఏకమైనా దాని అది రెండు అవుతాయి. ఈ విశ్వం అన్నావనుకో, స్వామి జగత్తంతా ఒకటి కాదు సార్, జగత్తులో గోళాలు చాలా ఉన్నాయి, గ్రహాలు చాలా ఉన్నాయి. చూసావా? గెలాక్సీస్ ఆర్ మెనీ, శాటిలైట్స్ ఆర్ మెనీ. స్వామీజీ ఆ గోళం ఏంటి? సౌరమండలం. అది ఒకటి. పోనీ అట్లనే అనుకుందాం, కుదరదు. ఎందుకని? ఆ సౌరమండలంలోనే మళ్ళీ ఆలోచిస్తే అనేక గోళాలు కనపడుతున్నాయి మళ్ళీ. పోనీ మనం ఉన్న మిగతా విషయం మనకు అనవసరం, భూగోళం వల్ల తీసుకుంటాం. మంది భూగోళం అని అన్నారనుకోండి, కుదరదు. ఈ భూగోళంలోని అనేక ఖండాలు ఉన్నాయి. అందువల్ల మనది ఆసియా ఖండం, సాక్ సమిట్. అర్థమవుతుంది ఇప్పుడు. ఈ ఆసియా ఖండం ఒకటేనా అనడానికి లేదు. ఎందుకని? అన్నావనుకో వెంటనే ఈ ఆసియా ఖండంలో దేశాలు ఎన్ని అంటాను నేను, అనేకం. పోనీ ఇతరుల విషయం ఎందుకండి, మన దేశం మేరా భారత్, సరే సరే కానివ్వండి, ఏమైంది కదా. అది ఒకటి, మన దేశం ఒకటి అని చెబితే రాష్ట్రాలు సార్ అనేక. ఆ ఉన్నాయి చాలకుండా ఇంకా చీల్చాలని కూడా ఉన్నాయి కదా. ఇంకా ఎన్నెన్ని అవుతాయో, ఎట్టెట్ట పోతాయో, ఎప్పుడెప్పుడు అవుతాయో, పోతానే ఉంటాయి. పోనీ రాష్ట్రం, మన రాష్ట్రం వరకు ఒకటి, జిల్లాలు అనేకం. జిల్లా ఒకటి, రంగారెడ్డి జిల్లా. కుదరదు సార్. జిల్లాలో నగరాలు అనేకం, పట్టణాలు అనేకం, వాటిలో మళ్ళీ గ్రామాలు అనేకం, గ్రామంలో వీధులు అనేకం, వీధుల్లో కొంపలు అనేకం, కొంపల్లో ఒక కొంప, పోనీ 1 హౌస్ నో, గదులు అనేకం, 1 రూమ్ నో, బ్రిక్స్ అనేకం, ఒక బ్రిక్ నో, యాటమ్స్ అండ్ అణువులు, పరమాణువులు అన్నీ కూడా దాంట్లో పార్టికల్స్ అన్నీ కూడా చేరిపోయిండే. పోనీ పరమాణువు అన్నా ఒకటి అనుకుంటావా? కుదరదు సార్, దాన్ని ఛేదిస్తే ఎనర్జీ. పోనీ ఎనర్జీ అన్నా ఒకటి అనుకుంటావా? ఎనర్జీ కూడా రెండు, కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఇంకేముంది ఆడ? ఇంకా తెలిసింది ఏమి లేదు. కనుక ఏదైనా ఒకటి అని అన్నావంటే అది రెండు అవుతూ పోతూ ఉంది. ఈ దారిలో పోతే ద్వైతం వస్తుంది, ఈ దారిలో పోతే విశిష్టాద్వైతం వస్తుంది. కనుక ఏకం అన్న తరువాత రెండు కానటువంటి ఏకం కావాల. ఏదైతే నువ్వు ఏకం అంటున్నావో అది మళ్ళీ రెండు కాకూడదు. కనుక ఏకం అద్వితీయం, రెండు కానిటువంటిది.
ఎప్పుడైతే 2 కాదో 3 అయ్యేందుకు అవకాశం లేదు, 4 అయ్యే అవకాశం లేదు. 2 అయితేనే 3 అవుతుంది. అర్థమవుతుంది? అదొక ఆర్గ్యుమెంట్ కదా. చేస్తే 3 అన్నా చేయండి, 2 మాత్రం వద్దని, ఇది ఒక ఆర్గ్యుమెంట్. అర్థమవుతుంది ఇప్పుడు. కనుక 2 ఎప్పుడైతే అయ్యేందుకు అవకాశం లేదో 3 కూడా అయ్యేందుకు అవకాశం లేదు. అండర్స్టాండ్? కనుక ఏకం అని వదలకుండా చాందోగ్యంలో ఎంత జాగ్రత్తగా ఆ రోజుల్లో ఋషి అన్నాడంటే అద్వితీయం, 2 కానిటువంటిది. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక కుటుంబం అంటాం అనుకోండి, మాదంతా ఉమ్మడి కుటుంబం అండి, ఒకే కుటుంబం. ఏరి సార్, ఏరి చూస్తే చాలా ఏరి. అమ్మ నాన్న కాదు, నాన్న తాత కాదు, తాత అవ్వ అసలే కాదు. ఓల్డేజ్లో అన్ని ప్రాబ్లమ్సే. అత్త వేరు, కొడుకు వేరు, కుమార్తె వేరు, మనవరాలు వేరు, మనవడు వేరు. ఇవన్నీ మళ్ళీ అనేకం. మళ్ళీ కుటుంబం ఒకటంటే ఎట్లా ఇంతమంది ఉండేటప్పుడు? ఎక్కడైనా చూడండి మీరు, ఒక్కటేని కనుక మీరు అన్నారు అంటే చాలా కనపడతాయి. ఒకటే అర్థం కాకపోతే మనకు 3, 4, 5 వాళ్ళు పోతున్నారండి. ఎంతమంది పోతున్నారు? అక్కడ 4 పోతున్నారు. అసలు ఒక్కడే లేడు, 4 ఎక్కడి నుంచి వచ్చారు? అదేంటి స్వామీజీ, 4 పోతున్నారు కదండి. ఒక్కడే లేడయ్యా. అదేంటయ్యా? అదో నువ్వు ఒక్కడు కనుక ఉంటే అక్కడ వాడొకడు వీడొకడు వాడొకడు వాడొకడు అని లెక్కబెట్టి 4 అనాలా కదా? అసలు ఒక్కడేడి? ఒక మనిషిని తీసుకొచ్చావు అనుకోండి, ఇతను ఒకడని, అక్కడ ఎక్కడ ఒకడు ఏడి? బాగా చూస్తే ఒకడు లేడు. బాగా చూసుకోండి మీరు. శరీరం అంతా ఒకటే అయితే ఒకడు కాదే, కాదు. అంగీభావం కనపడతా ఉంది. చెయ్యి ఉంది వాడికి, చెయ్యి కాలు కాదు. కాలు ఉంది, కాలు మోకాలు కాదు. మోకాలు ఉంది, మోకాలు మెదడు కాదు. మెదడు ఉంది, మెదడు కళ్ళు కావు. కళ్ళు ఉన్నాయి, కళ్ళు చెవులు కావు. చర్మం మాంసం కాదు, మాంసం రక్తం కాదు. రక్తం ఎముకలు కావు, ఎముకలు మజ్జ కాదు, మజ్జ కేశములు కాదు. ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఒక్కడేడు అసలు. సార్ ఒకడు. పోయిన తర్వాత చెప్పచ్చు ఒక్కడని, ఎందుకంటే ఇవన్నీ ఉండేవాళ్ళు లేడు కనుక. అంతేగాని ఉన్నంత వరకు చూస్తే ఇవన్నీ పెట్టుకొని ఒక్క దేహము అనడానికి అవకాశం లేదు. ఒక్క దేహమే లేనప్పుడు 4 దేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బాగా అర్థం చేసుకోండి మీరు. కనీసం మన వరకు కూడాను అయ్యా ఇది నా దేహము అని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పోనీ చెయ్యి కాలు కాదన్నాం, పోనీ చెయ్యి ఒకటే అంటామా? లే. చూడండి, చెయ్యి వేస్తారా? ఓటు వేయండి. చెయ్యి కనపడుతుంది కదా. అరిచేయి వేరు, బొటన వేలు వేరు. నడిమేలు ఏదైతే ఉందో అది చూపుడు వేలు కాదు. చూపుడు వేలు ఏదైతే ఉందో అది ఉంగరపు వేలు కాదు. ఉంగరపు వేలు ఏదైతే ఉందో అది చిటికిన వేలు కాదు. చిటికిన వేలు ఏదైతే ఉందో అది బొటన వేలు కాదు. ఏది కూడా ఒక విధంగా లేదు. దీని పొడవు వేరు, దీని పొడవు వేరు, దీని పొడవు వేరు. ఏది ఇప్పుడు అర్థమవుతుంది మీకు? శాస్త్రం ఎంత సూక్ష్మంగా చూస్తూ పోయిందో. కనుక ఒకటి అని నువ్వు ఏదైనా అన్నావు అని అంటే అది 2 అయ్యేందుకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత ఏకమేవ అద్వితీయం బ్రహ్మము అంటే ఆ బ్రహ్మము ఏదో అది మరొక బ్రహ్మము లేకుండా ఉండేది అంతే. అది మరొకటి కానిది. నువ్వు ఏం చేసుకున్నా అది ఇంకొకటి అయ్యేందుకు అవకాశం లేదు. చైతన్యాన్ని 2గా విభజించలేవు. చైతన్యాన్ని 2గా విభజించలేవు. అది ఏకమేవ అద్వితీయం. అది అక్కడ తమాషా. అద్వితీయం 2 కాదు. నువ్వు ఏం చేసినా 2 అయ్యేందుకు అవకాశం లేదు. కనుక 2 గనక అయిందా పూర్ణత్వం లేదు సార్. 2 గనక అయిందా పూర్ణత్వం లేదు. 2 కాకుండా ఒకటైతే ఉంటేనే అదే పూర్ణత్వం, అదే అద్వితీయం, అదే అద్వైతం. ఒకవేళ గనక పూర్ణత్వం నశించిందే, 1 4 అయిందే మన బాడీ అయినట్టుగా, వాటిల్లో ఏదో ఒకటి పూర్ణమని నువ్వు చెప్పాల్సి వస్తుంది. అంటే 2వది కాదు అని అర్థం అవుతుంది. 2వది ఒకటి వేరుగా ఉండేటప్పుడు అది పూర్ణం అయ్యేందుకు అవకాశం లేకుండా పోతుంది. బాగా అర్థం చేసుకోండి. అసలు పూర్ణం అనేదే కనుక లేకపోతే నీకు మోక్షమే లేదు. నో మోక్ష ఎట్ ఆల్. అందువల్ల ఇది అర్థం కాలేదు కనుక మోక్షాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. విచిత్రం అది. అందుకని ఏం చెప్తారు మోక్షం అంటే? అయ్యా మనం వైకుంఠం దగ్గర పోయి వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర కూర్చొని సామీప్యం, సారూప్యం, సాయుజ్యం, సాలోక్యం
ఏం అర్థమై చావదు. ఆయనకి ఈయన దగ్గరగా కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆయన భగవంతుడు కాదు, ఈయన చేరితే మనకే ఉన్న నాలెడ్జ్ పోతుంది. ఈయన చేరితే ఇంకా అక్కడికి పోయినట్టంటే ఆయనకు కూడా పోతుందేమో. ఎందుకని? ఈయన వేరు, ఆయన వేరు. ఈయనకన్నా వేరుగా ఆయన విష్ణుమూర్తి ఉన్నాడు కనుక ఆయన కూడా పరిమితం, లిమిటెడ్. విష్ణు వ్యాపనశీలం అయ్యేందుకు అవకాశం లేనేలేదు. కాబట్టి పూర్ణత్వం నీకు ఉంటేనే నీకు మోక్షం. మళ్ళీ మొదటికి వస్తుంది అంతే. మోక్షమే గనక లేనిదైతే ఈ బాధ అంతా మనం పడాల్సిన అవసరం లేదు. ఉన్నంతవరకు హాయిగా ఉండిపోవచ్చు. వాడు చెప్పినట్టుగా భస్మీభూతస్య దేహస్య పునరాగమం కుతః. ఎవరు? చార్వాకుడు. శుభ్రం రుణం చేసైనా పప్పు తినేయమన్నాడు అంతే. ఘృతం పిబేత్, తాగమన్నాడు, ఊరికి తినమనలే. రుణాదపి, అప్పు చేసైనా తినే, ఎందుకని చచ్చిపోతే తీర్చేది లేదన్నాడు. అది కాదు కదా ఇది అది కాదు. బాగా అర్థం చేసుకోండి మీరు. కనుక మనకు మోక్షం కావాలి. మోక్షం కావాలంటే మోక్షం ఏ రూపంలో ఉందో తెలియాలి. మోక్షం పూర్ణమైతేనే అది మోక్షం. మోక్షం పూర్ణమైనప్పుడు రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు. అది అద్వితీయంగా ఉండవలసిందే కానీ మరొక విధంగా ఉండేది. అయితే ఇవన్నీ ఉన్నాయి ఏమిటి స్వామీజీ? అది రాత్రి మీకు టచ్ చేసింది నేను. ఇవన్నీ నామరూపాలు సార్. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామచేత, అంశ పంచకం, ఆద్యత్రయం బ్రహ్మరూపం, సత్ చిత్ ఆనందం, జగద్రూపం, తత్వద్వయం. ఆ నామరూపాలు ఏవైతే ఉన్నాయో అది మిథ్య. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం మిథ్య. ఇది కేవలం అజ్ఞానం చేత, అవిద్య చేత. నీకు ఎడారి కనిపించినటువంటి సమయంలో ఎలాగైతే ఒక ఎండమావి తెలుస్తూ ఉందో, రజ్జువుగా తెలియనప్పుడు నీకు అది పాముగా గోచరిస్తూ ఉందో, రజ్జు సర్పవత్. నీకు ముత్యపు చెప్పగా అర్థం కానప్పుడు సుక్తిగా రజిత భ్రాంతి, దాంట్లో నీకు వెండి కనిపిస్తూ ఉందో, అట్లాగే బ్రహ్మముగా తెలియనప్పుడు ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనిపిస్తూ ఉంది. ఇది కేవలం అజ్ఞానంతో, అవిద్యతో సృష్టింపబడిందే కానీ వాస్తవంగా దీనికి పారమార్థికంగా ఏ విధమైనటువంటి సత్తా లేనే లేదు. ద్వైత ప్రపంచస్య, ఆచార్యులు వారు మాండుక్య కారికా భాష్యం, ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్, ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ విద్యయా తదుపశమః స్యాత్. కాబట్టి ఈ ద్వైత ప్రపంచం అది వేరు, ఇది వేరు, ఆ నామం వేరు, ఈ నామం వేరు, ఆ రూపం వేరు, ఈ రూపం వేరు అని నీకు ఏదైతే తెలుస్తూ ఉందో ఇది ఈ ద్వైత ప్రపంచం అవిద్యాకృతత్వాత్, అజ్ఞానం వలనే ఇది ఏర్పడింది. జ్ఞానం గనక కలిగిందే విద్యయా, జ్ఞానం గనక కలిగిందే తదుపశమః స్యాత్, అది లేకుండా పోతుందంతే. It is the knowledge of the structural form and not the knowledge of content. సర్ ఆర్థర్ ఎడింగ్టన్, సైంటిస్ట్. ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతూ ఉందో జగత్, చూడండి సైంటిస్ట్ ఎంతవరకు వచ్చాడు. అణు సిద్ధాంతం అడ్వాన్స్ అయ్యేటప్పటికి ఇట్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఫామ్ అండ్ నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్. ఈ ప్రపంచంలో మనకు ఏదైతే తెలుస్తూ ఉందో అది కేవలం దాని భౌతిక స్వరూపం అర్థమవుతుందే కానీ సారభూతంగా ఈ ప్రపంచం సత్తా మాత్రంగా స్ఫూర్తిప్రదాయకంగా ఇది అర్థం కావడం లేదు అని అన్నాడు. ఎందుకో తెలుసా? దీని ఆంతరంగికంగా ఏముందో సైంటిస్ట్కి అర్థం కావడం లేదు ఇప్పుడు. కానీ ఏదో ఉందని మాత్రం తెలుస్తూ ఉంది, ఏదో ఉందని మాత్రం తెలుస్తూ ఉంది. అండర్స్టాండ్? కాబట్టి ఈ బాహ్య జగత్తు ఏదైతే మనకు మాయారూపం అని మనం అంటున్నామో, మిథ్యారూపం అని మనం అంటున్నామో, నామరూపాత్మకంగా ఉంది కనుక, మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక, స్వతంత్ర మనుగడ లేదు కనుక ఇది మిథ్యా అని మనం అంటే, సైంటిస్ట్ కూడా అక్కడికే వచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆలోచన పరిధి పెరగాలి కానీ, జ్ఞానం పెరగాలి కానీ ఎవడైనా అక్కడికే వెళ్ళిపోతాడు. అది విచిత్రమైన విషయం. ఇదే సైంటిస్టు ఎవడైతే ఇంతవరకు వచ్చాడో, ఇది పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్, రేపు రాబోయేటువంటి జన్మలో ఏది ఇక్కడ కనుక అంతఃకరణ శుద్ధి కలిగిన వాడైతే రాబోయే జన్మలోనే ఒక జ్ఞానిగా స్టార్ట్ అయిపోతాడు. అంతే, ఇంకేం లేదు. ఎందుకని కావాల్సినంత జ్ఞానం ఉంది. జ్ఞానంతోనే ఎందుకు నేను అంటున్నాను ప్రతిసారి జ్ఞానాత్ మోక్షాయితి, ఒక జ్ఞానం వల్లనే మోక్షం రావాలి. జ్ఞానాద్ ఏవా తూ కైవల్యం. ఉపనిషత్తు జ్ఞానం వల్లనే రావాలి, ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఏమవుతా ఉంది? ఆయన నమ్ముకుంటే మనం తరించిపోతాం, ఈయన నమ్ముకుంటే మనం తరించిపోతాం, ఆయనకి ఆలయం కడితే మనం తరించిపోతాం, ఆ ఆలయానికి చందాలిస్తే మనం తరించిపోతాం, బుధవారం పోతే తరించిపోతాం, గురువారం పోతే తరించిపోతాం. తర్వాత తెలుస్తుంది
చేతుల బ్రతుకును పాడు చేసుకుంటే ఏమంత పిచ్చి విషయం కాదు కదా మోక్షం అనేది. నీ నమ్మకాలతో నిలబడి ఉంటుంది ఏంటి? ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచరు పిల్లలందరినీ తీసుకొని పోతా ఉన్నాడు. స్కూల్లో చదువు చెప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు ఇతను? ఆలయానికి పోతున్నాడు. ఇక్కడ దగ్గరలో ఒక రామాలయం ఉంది. ఆ రామాలయం దగ్గరికి ఈ పిల్లలందరినీ తీసుకొని పోతున్నాడు. మధ్యలో ఒక వ్యక్తి చూచాడు. ఎండ, ఈయనకి చెప్పులు ఉన్నాయి మాస్టర్కి, పిల్లలకి చెప్పులు లేవు. వాళ్ళు కాలుతున్నాయి, కాళ్ళు ఎగురుతూ పోతున్నారు పిల్లలు. వాస్తవానికి ఇప్పుడు ఆ పిల్లలు చిన్న స్కూలు, పాపం ఎలిమెంటరీ స్కూలు, ప్రాథమిక పాఠశాల, వాళ్ళు స్కూల్లో ఉండాల్సిన టైము, మిడ్ డే మీల్ స్కీము, భోంచేస్తూ ఉండాల్సిన స్కీము. కానీ ఈ దశలో వాళ్ళని ఎండలో తీసుకొని పోతా ఉన్నాడు. అప్పుడు ఒక అతను చూచాడు, ఏందిరా ఇది పిల్లలంతా తీసుకుపోతున్నాడు. మాస్టరు ఎక్కడికండి వీళ్ళని అందరూ తీసుకుపోతున్నారని. ఏంటి సార్ మీరు కూడా అట్లా అంటారు, చూడండి ఎండలు ఎట్లా ఉన్నాయి. అవునా ఉన్నాయి, పైరంతా కూడా పోయిందండి, పంట అంతా కూడా ఎండిపోతుందండి, నీళ్లు లేవండి, బావుల్లో తాగడానికి నీళ్లు లేవండి. నిజమే, ఎన్ని వాస్తవం. కరువు వచ్చేస్తుందండి, అవును వాస్తవం. అందుకని ఏం చేస్తున్నావని. ఏం లేదు, ఈ పిల్లల్ని తీసుకెళ్ళి రామాలయంలో కూర్చోబెట్టి ఒక్కసారి వీళ్ళందరి దగ్గర ప్రార్థన చేయిస్తే వర్షం వస్తుంది, అందుకని వీళ్ళని పట్టుకుపోతున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, అదేదో వీళ్ళని అందరినీ తీసుకుపోయి అక్కడ యాతన పెట్టకపోతే శృతి మందిరంలో సుందర చైతన్య సత్సంగం మిమ్మల్ని పెట్టినట్టుగా నువ్వు ఒక్కడవే చేస్తే పోలేదు ఆ ప్రార్థన ఏదో, ఇంతమంది పిల్లల్ని తీసుకుపోయి కష్టపెట్టడం కన్నా అని అంటే, లేదండి అది కూడా ఆలోచించాను. ఇక్కడ వరకు ప్లెయిన్గా మాట్లాడు. అది కూడా ఆలోచించాను, మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు కదా, మన ప్రార్థనలు భగవంతుడు ఎక్కడ వింటాడు. పిల్లలైతే అమాయకులు కనుక వాళ్ళకి ఏం తెలియదు కనుక, అందుకని పిల్లలు దేవుడు ఒకటే అంటారు కదా, అందుకని వాళ్ళు కనుక ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పక వింటాడు అనే ఉద్దేశంతో తీసుకొని పోతున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఏమన్నా చేసుకోండి, మీ పిల్లలు మీ వ్యవహారం, నేను ఒక్కటి చెప్పాలనుకున్నాను మీకని. పిల్లల ప్రార్థన కనుక భగవంతుడు వినేటట్లయితే మొదట జరిగేది ఏంటంటే తమరు ఉద్యోగం పోవడం, ఇంకింతకన్నా ఏమీ లేదు. ఏ పిల్లవాడు కూడాను బడికి పోవాలి అని అనుకోడు. ఇప్పుడు మనకు తెలిసి ఉన్నాయి కానీ కాళ్ళు ఉండేది నడవడానికని, చిన్నప్పుడు మనకేం తెలుసు, కాళ్ళు ఉండేది కొట్టడానికని. బడికి పోకుండా, బడికి పోమంటే ఎంత ఏడ్చాం తెలీదా, మర్చిపోయినారా? ఏమన్నా అంతా మంచి సుబుద్ధులు అనుకుంటున్నారా? ఎవడు బడికి పోవడానికి ఇష్టపడడు. మాస్టర్ ఈరోజు రాలేదంటే పిల్లలు ఒక్కసారి లేక కదా, బెల్ కొడితే చూడండి, బడికి పోయేటప్పుడేమో డల్గా పోతారు. బెల్ కొట్టి లాంగ్ బెల్ కొడుతున్న పిల్లలు ఎట్లా పోతారో చూడండి, ఓ అని. ఎందుకో తెలుసా, పోయినారా మాస్టర్, పోయాడు, ఇంకా బయటపడిపోయినావరా, మనం వెళ్ళిపోతాం. అది తమాషా. బడికి పోవడానికి, సినిమాకి పోవడానికి, బడికి పోయేటప్పుడు ఏడుస్తూ పోతారు పిల్లలు, వచ్చేటప్పుడు అబ్బా రాక్షసుడి నుంచి బయటపడిపోయామరా అని ఒక్కసారి ఎగురుతూ దుమ్ముకుతూ. మీరు ఎక్కడ చూడండి, వాడు నడవనే నడవరు పిల్లలు, ఎగిరెగిరి ఒకరి మీద ఒకరు ఎగిరి, వాడిని కొట్టి వీడిని కొట్టి. ఎందుకంటే అంత ఆనందం, సెంచరీ కొట్టినట్టుంటే అది వాళ్ళకి బడి వదిలేస్తే. అర్థమైందే? అదే సినిమా విషయం చూడండి, పోయేటప్పుడు ఎంత ఆనందంగా పోతారంటే, మామయ్య రా, బావయ్య రా, బాగుంటాడు సినిమా, బ్రహ్మాండంగా ఉన్నాడు. అది వచ్చేటప్పుడు ఉండే ఏడు పాటు గడుగుతాడు. ఎందుకో తెలుసా, ఆడ కూర్చొని కార్బన్ డైఆక్సైడ్ అంతా మింగతారు కనుక, అందులో ఆ సినిమా అసలు బాగుండదు కనుక. బాగుండే సినిమాలు వచ్చే రోజులు పోయినాయి కనుక అని మీరు అంటున్నారు కనుక నేనేం చూసి చచ్చేది లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ప్లీజ్, ఆయన అంటాడు, అయ్యా పిల్లలు గనక ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలు కనుక భగవంతుడు వినేటట్లయితే మొట్టమొదట తమరికి ఉద్యోగం ఉండదు. సరేనా? నువ్వు ఈరోజు ఉద్యోగం చేస్తున్నావు అంటే, 4 రాళ్ళు నీ చేతిలో పడుతున్నాయి అంటే, అవి తీసుకెళ్ళి నువ్వు భార్య పిల్లలను పోషించుకుంటున్నావంటే, జ్ఞానం కలిగినటువంటి మేము స్కూళ్ళు ఏర్పరచడం వల్ల నువ్వు బతుకుతున్నావు, కానీ పిల్లల వల్ల మాత్రం కానే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఎగ్జాక్ట్లీ రైట్. జ్ఞానం కలిగిన వాళ్ళం, పిల్లలకి చదువు కావాలని మేము పాఠశాలలు ఏర్పాటు చేస్తే, నీకు ఉద్యోగం వస్తే నువ్వు బ్రతుకుతున్నావు, అది మర్చిపోతున్నావు. నువ్వు పిల్లలు కాదు నిన్ను బతికించేది, మేము జ్ఞానం కలిగిన వాళ్ళం.
అందువల్ల ఏమవుతుంది ఆయన నమ్ముకుంటే భగవంతుడు అంత తేలిక కాదు నాయన. ఆయన నమ్ముకు అసలు ఆయన ధరించాడో లేదో సార్. ఎప్పుడో ఏ కాలంలో ఉన్న ఆయనకి నువ్వు గుళ్ళు కట్టుకొని ప్రార్థన చేసి నీ పిచ్చి ఆలోచనలన్నీ ఆయన తగిలిస్తూ ఉంటే దానివల్ల నువ్వు ఉద్ధరింపబడతావు. ఈ దేనికి వచ్చింది శాస్త్రం అంతా? ఎందుకు వచ్చినట్టుగా? ఆ పిచ్చి నమ్మకాలు లేకనా రమణ మహర్షికి, వివేకానందకి, రామతీర్థకి, రామకృష్ణ పరమహంసకి నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకో. రాముడి దగ్గర నుంచి తీసుకో, కృష్ణుడి దగ్గర నుంచి తీసుకో, వశిష్ఠుడి దగ్గర నుంచి తీసుకో, యాజ్ఞవల్కుడి దగ్గర నుంచి తీసుకో, వామదేవుడి దగ్గర నుంచి తీసుకో. వాళ్ళందరికీ ఈ పిచ్చి నమ్మకాలు తెలియకనా శనివారం పోతే తరించిపోతాం, గురువారం పోతే తరించిపోతాం, ఈ వాళ్ళకి తెలియకనా? ప్రశ్నే లేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈరోజు చెప్తున్నాను, తరించే ప్రశ్న లేదు. జ్ఞానాత్ మోక్ష ఇది. ఈ విశ్వాసాల వల్ల తరించేటట్లయితే అన్ని మతాలు బోధించేది విశ్వాసమే సార్. అది నా భయం. ఇటీవల కాలంలో ఈ పిచ్చి భక్తి, ఈ పిచ్చి దేవాలయాలు, వీటిని నిర్మాణాలు చేయడాలు, ఉద్ధరింపబడతాం అనుకోవడాలు, హిందువులంతా హిందూ ధర్మానికి దూరం అయిపోతున్నారని బాధపడుతున్నాను. ఇంకేం లేదు. నో, రియలీ ఐమ్ టెల్లింగ్. హిందువు ఇంత పవిత్రమైనటువంటి సంస్కృతిలో పుట్టినటువంటి వాడు. ఋషులు మన గోత్రాలంతా అది. అయ్యా నీ గోత్రం ఏంటి? నాది మార్కండేయ గోత్రం అండి, నాది భారద్వాజ గోత్రం అండి. అంత ఋషుల గోత్రాలు. వాళ్ళ బ్లడ్ మనలో ప్రవహిస్తూ ఉంది. వాళ్ళు పీల్చినటువంటి గాలిని మనం పీలుస్తూ ఉన్నాం. చివరికి మూఢ విశ్వాసాల్లో కొట్టుకుపోతూ ఉన్నాం. నాకు తెలుసు. అందుకని నేను ఆలయాలకు వెళ్ళను, వాటిని ప్రారంభించమంటే ప్రారంభించను, వాటిని విజిట్ చేయను. నాకు తెలుసు. ఆ మాత్రం మేము కూడా ఉన్నాం ఆ స్థాయిలో అనుకుంటున్నాను. నేను యథార్థం చెప్తున్నాను. కనుక మనం ఎట్లా తరించాలి అనేది ప్రధానంగా ఉండాలే కానీ మూఢ విశ్వాసాల మధ్య కొట్టుకుపోయేందుకు అవకాశమే లేదు. గనక జ్ఞానం కలిగినప్పుడే నీకు సర్వత్రా భగవంతుడు కనపడతాడు. లేకపోతే ఆయన ఉద్ధరిస్తాడు. నా పిల్లవాడికి పెళ్ళి అయింది. ఏంది ఇది? ఏంటే మీ ఉద్దేశం? ఇప్పుడు మాకేం పెళ్లి చేసుకోవడం చేతకాక వచ్చామని మీ ఉద్దేశం ఏంటి? అసలు నా పిల్లవాడికి పెళ్ళి, దానికి వేదాంతానికి ఏం సంబంధం? ఒకడు కాకపోతే 4 చోట్ల జురు చెయ్యి. వాడు ఎక్కువ అడుగుతున్నాడు కట్నం, ఇంకోడైనా ముంచి చెయ్యి. ఎవరిని అడుగుతావు? దానికి వేదాంతానికి ఏంటి? అంటే ఇంత పెద్ద సిద్ధాంతాలని తీసుకెళ్ళి, అగ్నికణాలు లాంటి విషయాల్ని తీసుకెళ్ళి పిచ్చి నమ్మకాల యొక్క దుప్పట్లో దూరుస్తారు. దాన్ని నాన్ సెన్స్, ఇంటాలరబుల్ ఇది. నువ్వు దేవుళ్ళు అనేవాళ్ళు వాళ్ళున్న రోజుల్లో ఎవరు గుర్తించరు వాళ్ళని. నీకు తెలియదేమ్మా విషయం. తర్వాత డబ్బు కోసం రాశారు చరిత్రలన్నీ. ఆ చరిత్రలో నువ్వు చదువుకునే చరిత్ర రాసిన వాడితే నేను మాట్లాడున్నాను గతంలో. పిచ్చి పనులు రా, ఇవి చేయొద్దని చెప్పాను. శాస్త్రం అంతా ఎట్లొస్తుంది స్వామీజీ అని నాతో అన్నాడు. వాడి పేరు ఎందుకు మీకు చెప్తున్నా. శాస్త్రం అంతా ఎక్కడొస్తుంది స్వామీజీ, ఇవి చెప్తే జనంలో మార్పు వస్తుందంటే నాన్ సెన్స్. నీకే ఉపయోగపడదు, నువ్వు రాసింది ఇతరులకేం ఉపయోగపడుతుంది? నువ్వు మూఢ విశ్వాసాలు ఎత్తుకొని మోస్తున్నావు, ఇతరులు అట్లాగే మోస్తున్నావు. అతని జీవితం కూడా అట్లాగే అన్యాయం అయిపోయింది చివరికి. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానమే రక్షించేది మనిషిని. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఒక రంగంలోకి మనం వెళ్ళినప్పుడు దాంట్లో నిష్ణాతులు కావాలని వెళ్ళాలి. ఒక విషయంలోకి మనం తలదూర్చినప్పుడు జ్ఞానాన్ని పొందడం కోసంగా వెళ్ళాలి, లేకపోతే వదిలిపెట్టేయాలి. ఇంతే, రెండే. ఇప్పుడు దేవుడు లేకపోతే వచ్చే నష్టమేం లేదు. అందుకనే పురుషార్థ నిశ్చయం ఉంటాను. అసలు దేవుడు అంటే నీకు ఎందుకు కావాలి? ఫస్ట్ క్వశ్చన్ అదే. నీకు ఎందుకు కావాలి అసలు? అది మొదటి చెప్పు. అది కనుక నిర్ణయం అయింది అనుకోండి, పురుషార్థ నిశ్చయం. నేను దుఃఖాన్ని భరించలేను, ఈ దుఃఖం నుంచి విడుదల కావాలి, బంధం నుండి విడుదల కావాలి, ఇలా వచ్చాడనుకోండి, తృప్త భవిష్యామి. ఏది అనుభవించినా నాకు తృప్తి లేదు ఈ ప్రపంచంలో. ఏవి పొందినప్పటికీ కూడా ఇంకా ఏదో పొందాలనేటువంటి ఆశ ఉంది. ఇవన్నీ కూడా తీరడం లేదు. కాబట్టి జీవితం అంతా కూడా ఇట్లాగే పోవడమేనా, లేకపోతే నేను పూర్ణంగా ఇప్పుడు జీవించే అవకాశం ఉందా అనేటువంటిది వాడు అవగాహనకు వస్తే అప్పుడు అలాంటి వస్తువు ఒకటి ఉందయ్యా, దాని పేరు మోక్షం, అది జ్ఞాన రూపంలో ఉంది అని వాడికి తెలియజేస్తే జ్ఞాన రూపంలో మోక్షం ఉండేటప్పుడు జ్ఞానం కోసం వాడు ప్రయత్నం చేస్తాడు. అంతేగాని నేను అక్కడికి పోయినాను గురువారం, నేను ఇక్కడ పోయినాను శనివారం, ఆడికి పోవడం వలన మా అమ్మాయికి వివాహం అయింది. సరే మీ అమ్మాయికి వివాహం అయింది, నేను ఎందుకు పోవాలా? నాకు అమ్మాయి లేదు కదా, చెప్పవా? ఆయన పోయినాడు, ఆయన పోతే ఏమైంది? ఆయనకి ఒక్కసారి 10 లక్షలు వచ్చింది. అది ఎంత వ్యాపారం? 50,000 వ్యాపారం. 50,000 వ్యాపారానికి 10 లక్షలు ఎట్లా వచ్చింది సార్?
ఎవరినో ముంచి, అంతేనా కదా? ఆ ముంచడానికి ఈ బుధవారం అయినా, గురువారం అయినా, శనివారం అయినా ఉపయోగపడ్డారా? అధర్మం కాదా అది? నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తేనా? అందువల్ల వెంకటేశ్వర స్వామి పర్ఫెక్ట్. నువ్వు ఏదన్నా కోరుకో, ఆయన ఇచ్చేది లడ్డే. ఇవన్నీ కుదరదు సార్, ఓన్లీ లడ్డు, అది కూడా డబ్బులు తీసుకొని. అర్థమవుతుందే? మరి ఏంటండి మా పరిస్థితి ఏంటి? ఏమో చూడడు నామాలు. భక్తుడు వైపో, నామాలు అసలు ఉండనే ఉండవు. కళ్ళు తెరుచుకుంటాయి నీకోసం. పురందరదాస్ పోతే తెరుచుకున్నాయి. పురందరదాస్ పోతే తెరుచుకున్నాయి సార్ కళ్ళు. నామాలు అడ్డు లేవు భగవంతుడు చూడడానికి. కనుక పరమ పవిత్రంగా హృదయాల్ని పెట్టుకొని జ్ఞానంతో మనం తరించాలి, కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది నేను చెప్తున్నది అవిద్యాకృతత్వాత్. అక్కడ ఉన్నాం. విద్యయా తదుపశమః స్యాత్. జ్ఞానం వల్ల ఇది పోతుంది, అంతవరకు ఈ ద్వైత ప్రపంచం ఉంటుంది. కాబట్టి ఇది రిలేటివ్గా, ప్లీజ్ రిలేటివ్గా, నీకు పారమార్థికంగా ఇది లేదు ఈ ప్రపంచం. ఎందుకని నిరంతరం మార్పు చెందుతూ ఉంది కనుక. కాబట్టి పారమార్థికంగా ఏదైతే ఉందో అది సత్యం. అదేమిటో తెలుసా? ఏకం ఏవ అద్వితీయం. కారణం భేదం లేనిటువంటిది. ఏం భేదం లేదండి? పారమార్థతః సజాతీయ విజాతీయ స్వగత భేద వినిర్ముక్తత్వాత్. శంకర. కాబట్టి సజాతీయ భేదం ఉండకూడదు, విజాతీయ భేదం ఉండకూడదు, స్వగత భేదం ఉండకూడదు. సజాతీయ భేదం అంటే ఒకే జాతి కానీ భేదం ఉంటుంది. ఇప్పుడు చెట్లన్నీ ఒకే జాతి కదా. కానీ వేప చెట్టు వేరు, చింత చెట్టు వేరు. చూసారా? అట్లా రకరకాలుగా ఉంటుంటాయి. అయ్యా ఇది కొబ్బరి చెట్టు, ఇది జామ చెట్టు, అది చింత చెట్టు, ఇది వేప చెట్టు. చూసారా? అది ఈత చెట్టు. కాబట్టి చెట్లన్నీ కూడాను ఒకటే, వృక్షశాస్త్రం కిందకు వస్తాయి. కానీ ఒక చెట్టు మరొకటి చెట్టు కాదు. ఇది సజాతీయ భేదం. ఒకే జాతి కానీ వాటిలో భేదం ఉంది. విజాతీయ భేదము అంటే ఒక చెట్టు ఉందనుకోండి, వేప చెట్టు. ఇంతకుముందు అన్ని చెట్ల నుంచి విడిపడింది, సజాతీయ భేదం. ఇప్పుడు వేప చెట్టు ఉంది, ఆవు ఉంది దాని కిందనే, చెట్టు కింద. చెట్టు ఆవు కాదు, ఆవు గేదె కాదు, గేదె పిట్ట కాదు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? పిట్ట మనిషి కాదు. కనుక ఇది విజాతీయ భేదం. జాతి వేరే, పక్షి జాతి వేరే, మనిషి జాతి వేరే, వృక్ష జాతి వేరే. ఇది విజాతీయ భేదం. అది సజాతీయ భేదం, ఇది విజాతీయ భేదం. మూడోది స్వగత భేదం. ఏమీ లేదండి, ఒక చెట్టే ఉంది, దాంట్లోనే ఉంది భేదం. ఎందుకని? కింద కాండం ఉంది, ఆ లోతుగా వేళ్ళున్నాయి. వేళ్ళు కాండము కాదు, కాండము కొమ్మలు కాదు, కొమ్మలు రెమ్మలు కాదు, రెమ్మలు ఆకులు కాదు, ఆకులు కాయలు కావు, కాయలు పువ్వులు కావు, పువ్వులు పండ్లు కావు. ఎన్ని భేదాలు ఉన్నాయో చూడండి కదా. ఇది స్వగత భేదం. ఇప్పుడు మనం అందరం మనుషులు నాయన. ఇదే సజాతీయ భేదం ఏంటో తెలుసా? ఆయన వేరు, ఆమె వేరు, ఆమె వేరు, ఈ వేరు, నేను వేరు, అందరం మనుషులమే. మళ్ళీ ఇది సజాతీయ భేదం. విజాతీయ భేదం దగ్గరకు వచ్చామనుకోండి, నేనున్నాను, పిల్లి ఉంది, కుక్క ఉంది, విజాతీయ భేదం. స్వగత భేదం, నా దేహం నేను ఒక్కడే ఉన్నప్పటికీ కూడాను నా చెయ్యి నా కాలు కాదు, నా వేళ్ళు నా మోకాలు కాదు, అంతే. కాబట్టి ఒక్కొక్కటి ఏదైతే ఉందో, నీకు ప్యాంక్రియాస్ ఉంది, ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో అది కిడ్నీ కాదు, కిడ్నీ ఏదైతే ఉందో అది లంగ్స్ కాదు, లంగ్ ఏదైతే ఉందో అది హార్ట్ కాదు, హార్ట్ ఏదైతే ఉందో అది బ్లడ్ కాదు. ఇది వ్యవహారం. ఇది స్వగత భేదం. కాబట్టి సజాతీయ విజాతీయ స్వగత భేద వినిర్ముక్తత్వాత్. వాటి నుంచి విడిపడేది ఏదైతే ఉందో అది పారమార్థంగా చూస్తే పారమార్థితః తదేవ సత్యం ఏకం ఏవ అద్వితీయం. క్లియర్? ఇంకా భేదం ఎక్కడుంది? ఉన్నది అభేదమేనా? అది శ్లోకం. ఇప్పుడు మీకు శ్లోకం అర్థమైపోద్ది. కొన్నిటికి చూసారా, శ్లోకం స్టార్ట్ చేసి కామెంట్ చేస్తాం, అర్థమవుతుంది. 1 hour అయిపోతా ఉంటే ఇంట్రొడక్షన్ దగ్గరే ఉన్నాను నేను.
ఎందుకో తెలుసా? దీని మీదనే ఆధారపడి ఉంటుంది. కొన్నిటికి పునాది కట్టాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి పునాది. ఓ చిన్న తడకలు పందిరి వేశారనుకోండి, దానికి నువ్వు కర్ర నాటితే ఏం పెద్ద పునాది అవసరం లేదు దానికి. అదే గనక ఒక 3 స్టోరీడ్ 4 స్టోరీ బిల్డింగ్ కడుతున్నావు అనుకో, పునాది చాలా జాగ్రత్తగా ఉంటుంది. అది ఎంత సార్ అంత లోడ్ బేరింగ్ తీసుకుంటుందా, స్లాబు అది ఇది ఎంతో యాతం చేయాలి. అందువల్ల ఈ శ్లోకంలో అంత ఉంది కనుక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చాను. అందువల్ల ఇంత తీసుకోవాల్సి వచ్చింది. ఊరికే మాట్లాడుకుంటూ పోలేదు, కాన్షియస్గానే ఐ మీన్ ఇట్ ప్లీజ్. ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవుతుంది. నాథ, హే ప్రభో విష్ణు మహాదేవ, ఇది విషయం. నాథ జగన్నాథ విష్ణుదేవా, చూడండి, భేదాపగమే సత్యపి. పో, భేద అపగమే. అది అపగమ అంటే లేకుండా ఉండడం, తొలగిపోవడం. అపగమ అంటే సంస్కృతంలో తొలగిపోవడం, లేకుండా ఉండడం. భేద అపగమ, అది పాయింట్. భేదం లేదు, ద్వైతం. భేదం అంటే ద్వైతమే కదా, ద్వైతం లేదు. నాథ, హే జగన్నాథ విష్ణుమూర్తి, భేదాపగమే, భేద అపగమ, భేదం లేదు, లేకుండా పోయింది. ఇది సత్యం. భేద అపగమ సత్యం. అపి, అది పాయింట్. సత్యమైనప్పటికీ కూడా అపి అంటే ఏదో ఉంది డౌట్. అది డౌటో లేకపోతే క్లారిఫై చేసుకుంటాడో ఏం చేస్తాడో తెలియదు. అయ్యా, ఉండేది ఒక్కటే, అది ఏకమేవ అద్వితీయం, ఇది సత్యం. భేదం అనేటువంటిది తొలగిపోయింది ఇప్పుడు ఇంట్రొడక్షన్లోనే. అది చూసారా, ఈ అపి అనే ఒక్క వర్డ్ ఉంది చూసారా, సత్యమపి, సత్యపి అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ని జాగ్రత్తగా చూడడం వల్ల ఇంత ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాల్సి వచ్చింది. అది సాంప్రదాయక బోధ అంటే. అపి కనుక లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయిండేవాడిని శ్లోకం మీద. కనుక భేద అపగమ, భేదం అనేది లేదు, అభేదమే, అద్వైతమే, సత్యం, సత్యపి అయినప్పటికీ కూడా. పెద్ద, ఎందుకంటే ఈ శ్లోకం జాగ్రత్త, ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది, కరెక్ట్ టైంకి ఆపేస్తాను. మీరే గ్రాస్ప్ చేయాలి జాగ్రత్తగా ప్లీజ్. కావాల్సినంత ఫౌండేషన్ నేను ఇచ్చాను, ఎడిఫైస్ బ్యూటిఫుల్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, సత్యపి, అది సత్యమైనప్పటికి కూడా. తవాహం, నెక్స్ట్ తవాహం, అహం తవ, అది అన్వయక్రమం. తవాహం అంటే అహం నేను, తవ నేను నీ వాడను, పో. నాథా, నేను నీ వాడను, నీకు సంబంధించిన వాడిని. తవాహం, అహం తవ. త్వం లాస్ట్లో ఉంది చూడండి, ఆ సెంటెన్స్లో బాగా చూడండి అన్వయం ఎట్లా ఉంది. తవాహం అహం తవ, నేను నీ వాణ్ణి. న మామకీనస్త్వం, న మామకీనః త్వం, త్వం నీవు, మామకీనః నాకు సంబంధించిన వాడివి, నా కాదు. బాంబు బేలుతుంది, దట్ ఈజ్ శంకర. అర్థమవుతుంది. నేను నీ వాడిని, నువ్వు నా వాడివి కాదు. ఇక్కడికి పడిపోలే మనకు డౌట్. నేను నువ్వే, కానీ నువ్వు మాత్రం నేను కాదంటే ఏందా ఇది, ఇది అదే మీకు తెలుసులే. మీలో చాలామందికి తెలిసి ఉండాలి, మర్చిపోకపోతే. జస్ట్ లిసన్. తవాహం నా మామకేనః త్వం, మామకేనః నాకు సంబంధించిన వాడివి. త్వం నీవు, మామకేనః నాకు సంబంధించిన వాడివి, నా కాదు. అక్కడే ఇచ్చేసాడు అనుకోండి. సాముద్రోహి తరంగ, అది సాముద్రోహి తరంగ. హి ఎలాగంటే, అది హి అంటే ఎలాగంటే ఏ విధంగా అంటే దానికి హేతు. అయ్యా నేను నీ వాడిని, కానీ నువ్వు మాత్రం నాకు సంబంధించిన వాడివి కాదు, నేను మాత్రం నీకు సంబంధించిన వాడిని అని అన్నప్పుడు
హి ఎట్లా, అది ఎడ. హి అనే శబ్దానికి ఎలాగంటే హేతు చూపిస్తున్నాడు. ఎలాగంటే సాముద్రోహి తరంగ, తరంగ సాముద్ర, అలా సముద్రానికి సంబంధించింది. అలా సముద్రానికి సంబంధించి, నేను నీకు సంబంధించిన, సింపుల్. అలా సముద్రానికి సంబంధించింది. నేను తవాహం, అహం తవ, నేను నీకు సంబంధించిన వాడిని. అలా సముద్రానికి సంబంధించింది. సముద్ర న తరంగ, కానీ సముద్రం మాత్రం అలకు సంబంధించింది కాదు. నేను నీకు సంబంధించిన వాణ్ణి. తమాష చూడండి, ఉపమానం ఎట్లా అర్థం. నేను నీకు సంబంధించిన వాణ్ణి, అల సముద్రానికి సంబంధించింది. సముద్రం అలకు సంబంధించింది కాదు. నువ్వు నాకు సంబంధించిన వాడివి కావు. థ్యాంక్ యూ. ఆయనకేనగా తేడా లేదు, కానీ లేకపోతే భగవంతుడు ఎంత సంతోషపడిపోయి ఉండేవాడు. ఆయన సుఖదుఖాలకు అతీతుడే అయినా, అబ్బా ఇట్లా ప్రార్థించేవాడు కూడా ఉంటాడా ఇతడు తప్ప. ఎవరు ప్రార్థించగలరు? ఎవరికి ఉంటుంది ఆ శక్తి? చక్కెర పొంగడి శక్తులు ఉంటాయి, కానీ ఇట్లాంటి శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమి డిస్క్రిప్షన్ ఇది? ప్రార్థన ఇది ఎంత సబ్జెక్ట్ ఇది! ఈ ఒక్క శ్లోకం ఇస్తే యజ్ఞం చేశాను నేను. 7 days మాట్లాడతాను దీని మీద. అహం సర్వస్య ప్రభవ తీసుకొని మీకు 7 days మాట్లాడలే. ఏది మహబూబ్ కాలేజీలో ఒకటే శ్లోకం కదా భగవద్గీతలో. సేమ్ ఈ శ్లోకం మీద మాట్లాడమంటే 7 days మాట్లాడచ్చు. అవసరం లేదు, 7 minutes అర్థమయ్యేది చెప్తాను వినండి. అయ్యా నేను నీ వాడిని, నువ్వు నా వాడు కాదు. అట్లాగే అలా సముద్రానికి సంబంధించింది నాది. కాబట్టి భేదాపగమే సత్యపి భేద అపగమ సత్యం అపి. కాబట్టి అభేదమే సత్యము అని తెలుస్తూ ఉన్నప్పటికి కూడా అది పాయింట్. అభేదమైనప్పుడు నువ్వు ఆయనే, ఆయన నువ్వే, అది పాయింట్. ఎక్కడొస్తుందంటే డౌటు. అందువల్ల అపి. ఇప్పుడు భేదమే లేదనేస్తివి. భేదమే లేనప్పుడు నువ్వు ఆయనే, ఆయన నువ్వే కదా. భేదం ఎందుకు మళ్ళీ? తమాష చూడండి, నేను మాత్రం నీకు సంబంధించిన వాడిని, నువ్వు నాకు సంబంధించిన వాడివి కాదంటే భేదం రాలేదని. ఒకవైపు అభేదం అని చెబుతూ ఒకవైపు భేదాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది కదా అనేది ప్రశ్న ఇక్కడ. ఇలా ఇటువంటి సంక్లిష్టమైన విషయాల్ని తీసుకొచ్చేటప్పుడు బ్రహ్మాండమైన విషయాల్ని నిర్ధారణ చేస్తూ ఉంటుంది శాస్త్రం అని అర్థం. ఈ జీవ బ్రహ్మైక్యం ఏదైతే మనం అనుకుంటున్నామో, జీవుడు బ్రహ్మం, జీవ బ్రహ్మ స్వరూప నిర్ణయం జరిగిపోతూ ఉంది ఇప్పుడు. ఈ సంక్లిష్టమైనటువంటి స్టేట్మెంట్ని ఇవ్వడం వల్ల బాగా అర్థం చేసుకోండి. ఎట్లాగో చెప్తాను వినండి. అయ్యా జీవుడు బ్రహ్మము అనేది ఇంక లేదు అద్వైతంలో. జీవో బ్రహ్మైవ నాపరహ, జగన్మిథ్యా బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ నాపరహ. ఈ జగత్ ఏదైతే ఉందో ఇది నామరూపాలతో ఉంది. ఉన్నటువంటి సత్యం బ్రహ్మం ఒక్కటే, అది ఏకం ఏవ అద్వితీయం అన్నప్పుడు అన్నీ అదే అయినప్పుడు నేను నీ వాడిని, కానీ నువ్వు మాత్రం నా వాడివి కాదు అంటే అక్కడ భేదం రాలేదా? జీవస్వరూపం ఏమిటి, బ్రహ్మస్వరూపం ఏమిటి? చూసారా మోక్షం దగ్గర ఏ విధమైన మెలిక ఉందో ఇది కూడా తీరాల్సిన అవసరం ఉంది. అయా తవాహం, నేను నీ వాణ్ణి, త్వం నా మామకేనహ, త్వం నా మామకేనహ, కానీ నువ్వు మాత్రం నా వాడివి కాదు. హి ఎట్లా అంటే తరంగ సముద్ర, సముద్ర నా తరంగ, అంతే. అల సముద్రానికి సంబంధించింది, కానీ సముద్రం మాత్రం అలకు సంబంధించింది కాదు. ఇక్కడ ఏంటో తెలుసా? తవాహం, నేను నీ వాణ్ణి, అద్వైతం. త్వం మామకేనహ నా, నువ్వు నా వాడివి కాదు. తమాషా చూడండి, నీవు నా వాడివి కాదు. నీవు నా వాడు అంటే ద్వైతం అవుతుంది. నేను నీ వాడిని అంటే అద్వైతం, నేను నీ వాడిని అంటే అద్వైతం. చూడండి నిరూపణ ఎట జరుగుతూ ఉందో. నువ్వు నా వాడివని కనుక అన్నాడా ద్వైతం వచ్చి కూర్చుంటుంది. ఎంత సూక్ష్మమైన విషయం చూడండి. అందువల్ల నేను నీ వాడిని, మనకు జనరల్గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఏందా ఇది అంతా ఉన్నది ఒకటే, ఈయన ఆయన అయినప్పుడు ఆయన కాకపోవడం ఏంది, ఏంది నాన్సెన్స్ అంతా కూడా, తలంతా కూడా బద్దలైపోతూ ఉంది స్వామీజీతో. ఈయనకెట్ట బద్దలైందో చిన్నప్పటి నుంచి.
అనవసరంగా మనకు తగిలిస్తున్నాడు ఇప్పుడు అదంతా తీసుకొచ్చి అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడే ద్వైత అద్వైతాలు కొట్టుకుంటున్నాయి, కొట్టుబెట్టి ఆడుతున్నాయి. నేను నీ వాడిని అద్వైతం, నువ్వు నా వాడివి అని కానీ అంటే ద్వైతం వచ్చేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఆచార్యుల వారు నువ్వు నా వాడివి కాదు, నువ్వు నేను కాదు, జస్ట్ ప్లీజ్. ఎట్లా స్వామీజీది? ఇదిగో నేను, నువ్వు, అతడు, ఆమె, అది, ఇది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అఖండ చైతన్యంలోనే ఉన్నాయి. ఎంత సత్యపి అయిపోయిందాడ భేదాపగమ సత్యం యాక్సెప్ట్ చేసేస్తాడు. అద్వైతమే సత్యమని యాక్సెప్ట్ చేసేసాడు. అది పెట్టుకోండి మనసులో, అది సత్యపి అయినప్పటికి కూడాను అని అపి కూడా. దేర్ఫోర్ మనమందరం కూడా ఎక్కడున్నాం ఇప్పుడు? ఎప్పుడైతే భేదాపగమ, భేదం అనేది లేకుండా పోయిందో, అభేదం వచ్చిందో, ద్వైతం లేదో, అద్వైతమే వచ్చిందో, మనం అందరం కూడా అద్వైతంలోనే ఉన్నాం. అద్వైతం అనేది అఖండం, అది చైతన్యం. అఖండ చైతన్యంలో మనం అందరం ఉన్నాము. అఖండ చైతన్యంలోనే మనందరం ఉన్నాం. అలలన్నీ సముద్రంలోనే ఉన్నాయి. ఏ అలైనా ఎక్కడి నుంచి పుడుతుంది అంటున్నాను. ఏ అల నుండి అయినా సరే సముద్రం పుట్టిందే. పుట్టించగలదా? పుట్టిన అల లేకుండా పోతా ఉంది నామం రూపం. అల పోయిందని సముద్రం పోవడం ఎక్కడన్నా చూసారా మీరు? అల లేదని సముద్రం లేకుండా పోవడం ఎక్కడన్నా చూచారా? అల లేకుండా పోతుంది కదా. నువ్వెవరిప్పుడు? నామరూపాలతో నువ్వు తెలుస్తూ ఉంటే నామరూపాలు కూడా బ్రహ్మమే. కానీ బ్రహ్మం నామరూపాల కిందకి రాదు రాదు రాదు. అలా లేకపోయినా సముద్రం ఉంటుంది, అలా లేకపోయినా సముద్రం ఉంటుంది సార్. కానీ అలలో సముద్రం ఇమ్మడలేదు, అలలో సముద్రం ఇమ్మడలేదు. అల ఎంత? అంత అనంతమైనటువంటి సాగరాన్ని తీసుకొని వచ్చి అలలో ఎట్లా నేను పెట్టి తాళం వేసేది? నవల కాదు. ఇది దాంట్లో ఇముడుతుంది కానీ అది దీంట్లో ఇమిడేందుకు అవకాశం లేదు. నేను నీవాణ్ణి అన్నప్పుడు ప్రతి అల సముద్రానికి సంబంధించింది. కానీ నువ్వు నావాడివి అని కనుక అలా అన్నది అంటే సముద్రం ఈ అలకు సంబంధించింది అని అన్నప్పుడు ఇంకొక అల ఉంది దానికి సంబంధించింది కాదు అని కూడా అర్థం వస్తుంది. అండర్స్టాండ్? కాబట్టి నేను నీ వాడిని, నేను నీ దానను. అందువల్ల సా విరహే తవదీన రాధా. అర్థమైందే? నేను నీకోసమే, నువ్వు నా కోసం కాదు. ఎందుకంటే నిన్ను నేను ఇమిడ్చుకోలేను. కాబట్టి నేను నా ప్రత్యేకత ఎగిరిపోవాలి. అది ఆడ ఇండివిజువాలిటీ ఎగిరిపోవాలా. అఖండం కావాలంటే ఇప్పుడు నేను నాయన బాగా అర్థం చేసుకోండి. నేను నీ వాడిని అన్నప్పుడు అలా సముద్రంలో కలిసిపోయింది అనుకో నాయన. ఇప్పుడు ఏముంది చెప్పండి? సముద్రమే కదా ఉంది. అదే కనుక సముద్రం వచ్చి అలలో కలిస్తే అనుకుంటాం, అప్పుడు ఈ అల ఒకటి ఉబ్బిపోయి ఉంటుంది కదా బూరెలాగా, ఇంకోటి ఉంటుంది కదా ఆ పక్క గారెలాగా. చెప్పండి ఇప్పుడు ఏది అఖండం? ఏది? ఇది పోయి దాంట్లో కలిసిపోతే అఖండం, కానీ అది వచ్చి దీంట్లో కలవడం కాదు. కనుక అల ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోయిందో అంతవరకు నేను అలా అని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఇండివిజువాలిటీని అది తయారు చేసుకున్న. ఒక్కసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత అది సముద్ర రూపాన్ని ధరించేసింది. ఇప్పుడు నువ్వు ఎవరే అంటే నేను అలా అని చెప్తూ ఉండింది అనుకోండి, అలా అని చెప్తూ ఉన్నంతవరకు దానికి మోక్షం ఎక్కడుంది? అలా కదా, అది అలా పరిమితం ఉంది కదా. దానిలాంటి అలా పక్కన ఇంకోటి పోతా ఉంది కదా, ద్వైతమే కదా ఉంది. ఎప్పుడైతే సముద్రంలో విలీనమైపోయిందో నువ్వు ఎవరే అంటే అహం తరంగ నా చెప్పదా మాట, అహం సముద్ర, నేను సాగరాన్ని అంటది. అదే అహం బ్రహ్మాస్మి, అహం జీవాస్మి కాదు, అహం జీవోస్మి నో, అహం బ్రహ్మాస్మి. అర్థమవుతుంది పాయింట్. చాలా క్రిటికల్గా పట్టుకోవాలి ఇవన్నీ కూడా. అందువల్ల తవాహం నా మామకేన త్వం త్వం త్వం
రూపం ఎగిరిపోతూ ఉంది. ఇది మనం చూడండి తమాషా. మీకు ఇచ్చినటువంటి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఒకటి ఉందా మనకు, మట్టి కుండ. ఇదే కదా నాది క్లాసికల్ ఎగ్జాంపుల్. నాకు తెలిసిన ఒకటి ఆ కుండనే ఉండే కదా, దాన్నే పెట్టుకుంటాను ఎప్పుడు. నాకు అది ఉండాలా, అసలు కుండ లేకపోతే మన కథే కలగదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుండ ఏం చెప్తుంది మట్టితో, అర్థమైందే బా ఇప్పుడు ఉండా, ఏది వీడు కష్టపడి అర్థం చేసుకున్నట్టు. ఇదో కుండ ఏం చెప్తుంది, తవాహం. కుండ మట్టితో ఏం మాట్లాడుతుందో తెలుసా, నేను నీ దానను. త్వం ఓ మట్టి, మామకేనహ నా, నువ్వు నా దానివి కాదు. క్లియరా? ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి కుండలో ఉండేది మట్టే కనుక కుండ మట్టే, కానీ మట్టి కుండ కాదు. కుండ మట్టి అని తెలుసుకోవడం జ్ఞానం, అద్వైతం. ఏంటో తెలుసా, నాలో ఉన్నదంతా మట్టే అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో అద్వైతం. నాలో ఉన్నది మట్టే అయినప్పుడు బాణలో ఉన్నది కూడా మట్టే కదా, గురుగులో ఉన్నది కూడా మట్టే కదా, మూకుడులో ఉన్నది కూడా మట్టే కదా, పిడతలో ఉన్నది కూడా మట్టే కదా, ముంతలో ఉన్నది కూడా మట్టే కదా. అంతే అద్వైతం. నువ్వు నా వాడవని కనంటే, ఓ మట్టి నువ్వు నాకు సంబంధించిన దానివి అని కనుక ఈ కుండ కనుక మాట్లాడింది అంటే, నాకు సంబంధించిన దానివే కానీ బాణకు సంబంధించిన దానివి కావు. ఇంకా తందన బాణ. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. నువ్వు నాకు సంబంధించిన వాడవు అని కనుక అంటే అద్వైతం దెబ్బ తగులుతుంది, ద్వైతం వచ్చి కూర్చుంటుంది. నేను నీకు సంబంధించిన వాడిని అంటే, నువ్వు అఖండ స్వరూపము, అఖండ స్వరూపంలో నేనున్నాను, నీకన్నా నేను భిన్నంగా వేరుగా లేను. ఇది అద్వైతం. ఇప్పుడు అర్థమవుతుంది. మీకు ఇంకో మాట చెప్తా. ఒకడిని ఎత్తుకోవడం ఎంత కష్టం. ఇప్పుడు నేను పోతున్నాను అనుకోండి, నాకు ఎంత ఇష్టమైన మీలో ఎవరినొకరిని ఎత్తుకొని రండి స్వామీజీ అంటే ఎంత కష్టం. స్వామీజీ ఇంత జ్ఞానాన్ని అందించారు, ఆంజనేయుడు కనుక రాముడు మోసినట్టుగా మిమ్మల్ని మోస్తాం ఎక్కడంటే ఎంత హాయి, ఎంత హాయి నాయన. బ్రహ్మం తీసుకొచ్చి నువ్వు ఎక్కడ మోస్తావు, నువ్వు పోయి ఎక్కువ అర్థమవుతుంది. ఎంత ఆనందం. ఆయన దగ్గరకు పోతే భారం అంతా అయింది, నీ దగ్గరికి తెచ్చుకుంటే భారం నువ్వు మోయాలి. బ్రహ్మాండం. అదే అంటుంటారు, అబ్బో మూట పట్టుకొని పోతుంటాడు. చూడండి తమాషా. ఏంటో అట్లా ఉండవంటే, బా చాలా బరువుగా ఉందా, ఎట్లుంది అబ్బా, బ్రహ్మాండం మోసినట్టే ఉంది. చూసారా, బ్రహ్మాండాన్ని నువ్వు మోయలేవు సార్, నిన్ను బ్రహ్మాండం మోస్తుంది సార్. అర్థమవుతుంది. తవాహం త్వం మామకేనా నా. చూడండి ఎంత క్లారిటీ ఉందో చూడండి. అందువల్ల గీతలో చూసారు ఎంత క్లియర్గా చెప్పేశాడు భగవంతుడు. మయా తత ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అయిపోయిందే అర్జున. ఇదిగో చెప్తున్నాను చూడు. ఇదం జగత్ సర్వం, ఈ ప్రపంచం అంతా కూడాను మయా తతం వ్యాప్తం, నా చేతనే వ్యాపించబడి ఉంది. ఎవరు నేను? అవ్యక్తమూర్తిన మయా తతం. ఎంత అద్భుతం. నా చేత వ్యాపించబడి ఉంది అన్నాడు. వెంటనే అర్జునుడికి డౌట్ వస్తుంది. ఏందా ఏం చేత వ్యాపించబడి ఉండేది? నా పక్కనే ఉన్నాడు. అదేడ 5 అడుగుల 7 అంగుళాలు కనపడతా ఉన్నాడు. రథం దగ్గరే ఉన్నాడు. రథంలో ఉన్నాడంటే అక్కడ లేడని అర్థం. అక్కడ లేడని నాలో లేడు కదా, నాలో లేకపోబట్టే కదా ఆయన చెప్పేది. ఆయనే ఇక్కడ ఉంటే ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎన్ని డౌట్స్ వస్తాయో. కాబట్టి ఈ రూపం, ఏ కృష్ణమూర్తి వ్యక్త స్వరూపంగా నా ముందు ఉన్నాడో, ఈయన జగత్తంతా వ్యాపించే అవకాశం ఉందా? లేదు. అందువల్ల అంటున్నాడు, నేను వ్యక్తమూర్తిని వాయ్, కానీ జగత్తంతా వ్యాపించుండేది నా అవ్యక్త స్వరూపం. అందువల్ల జగత్ అవ్యక్తమూర్తిన, వ్యక్తంగానేటువంటి నా స్వరూపం ఏదైతే ఉందో దాంతో అంతటా కూడా నేను వ్యాపించి ఉన్నాను. అంటే అంతటా వ్యాపించి ఉన్నప్పుడు రెండో వస్తువు ఉండడానికి అవకాశం లేదు. జాగ్రత్తగానండి, కంక్లూషన్ ఇక్కడే ఉండేది లాస్ట్లో. శిఖర దర్శనం లాగా ఉంటుంది, కలశ ప్రతిష్ట. జస్ట్ లిసన్ కదా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, మత్స్థాని సర్వభూతాని. అర్జున,
సర్వభూతాన్ని మత్ స్థాని. పో, ఇంకేం కావాలి నీకు? మత్ స్థాని సర్వభూతాన్ని, మత్ స్థాని మయ్యే స్థితాని. సర్వభూతములు నాయందే ఉన్నాయి. అహం తేషు అవస్థిత నా, నేను వాటిల్లో లేను. సరిపోయిందే. అలలన్నీ సముద్రంలోనే ఉన్నాయి, సముద్రం అలలో లేదు. కానీ అల కూడా సముద్రమే, కానీ సముద్రం అల కాదు. ఎంత క్లారిటీ చూడండి. కనుక ఇంక ఎప్పుడు కూడాను భగవాన్ నువ్వు నావాడివి అనబాకండి. నేను నీవాడిని. నేను ఎప్పుడైతే నీవాడినో ఆయన నీవాడే, ఆయన నీవాడే, ఆమె అందరం కలిసి నీళ్ళలోనే ఉన్నాం. అన్ని అలలు విలీనమైపోయిన తర్వాత ఒకే సముద్రం, అది చైతన్య సాగరం. చైతన్య సాగరం, ఆత్మ చైతన్య సాగరం, పరమాత్మ చైతన్య సాగరం. అందులో అందరం కూడా ఉన్నాం. అందువల్ల క్లియర్గా చెప్తున్నాడు చూడండి, మత్స్థాని సర్వభూతాన్ని. అందరూ నాలో ఉన్నారు. అహం తేషు అవస్థిత నా చాహం తేషు అవస్థిత, నేను వాటిలో లేను. క్లియరా? జగద్ అవ్యక్తమూర్తిన మయా తతం ఇదం సర్వం కదా. వస్త్రంలో ఏముంది? దారం కదా, నూలు కదా ఉంది. వస్త్రం అంతా నూలే కదా. వస్త్రం అంతా వ్యాపించి ఉండేది ఎవరు? నూలు కదా. ఇప్పుడు నూలు కారణం, వస్త్రం కార్యం కదా. వస్త్రాన్ని తగలబెడితే అదే వస్త్రాన్ని తగలబెడితే ఏం కావాలి? నూలు తగలబడిపోతా లేదా? నువ్వే నేను అంటే రేపు ఈ దేహం పోతే ఆయన పోయినట్టే కదా. అందువల్ల వస్త్రములో నూలు వ్యాపించున్నట్టు కాదు పరమేశ్వరుడు ఉండేది. ఎందుకని? నూలు కూడా వ్యక్తమే కదా, అవ్యక్తం ఏదిడా. ఇప్పుడు వస్త్రం వ్యక్తం, నూలు వ్యక్తం. అట్లా కాదు వ్యాపించి ఉండేది. రజ్జువులో సర్పంలాగా ఉండేది రజ్జువే, కానీ సర్పం ఉంది అక్కడ. అంటే ఇక్కడ వ్యాపకం కాదు నేను చెప్పేది. సర్పం నీకు కనిపిస్తూ ఉంది, కేవలం కల్పితం. కారణం ఏది? వస్త్రానికేమో నూలు కారణం, వ్యక్తం. ఇక్కడ చూడండి, ఏదైతే సర్పం తెలుస్తూ ఉందో నీకు, సర్పానికి రజ్జువు కారణం. అవునా కదా? సర్పం పోతే రజ్జువు పోద్దా? చెప్పండి. సర్పం పోతుంది. ఎప్పుడు పోతుంది స్వామీజీ? దీపం తెస్తాను పోతుంది. నేను దీపం తీసుకొని రాగానే ఆ వెలుగులో సర్పం ఎగిరిపోతుంది. ఉండేది అక్కడ తాడే గనక. కానీ ఈ సర్పం అనేటువంటి కార్యం నీ గోచరించడానికి తాడే కదా కారణం. ఇప్పుడు కార్యం పోయింది, కారణం పోతా ఉందే. ఎందుకో తెలుసా? అవ్యక్తం, తెలియకుండా ఉన్నది. ఇప్పుడు సర్పం అంతా ఎవరు వ్యాపించి ఉన్నారు చెప్పండి? ఇది తమాషా. అసలు వ్యాపించి ఉంది అక్కడ? లేదు. అవిద్యాకృతత్వాత్, ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ విద్యయ తదుపశమః స్యాత్. అది. కాబట్టి వస్త్రం తగలబడితే నూలు తగలబడిపోద్ది. కాబట్టి జగత్తు, పరమేశ్వరుడు జగత్తే అయితే జగత్తు రేపు విలీనమైపోతుంది. ఏది? ప్రళయకాలంలో. అప్పుడు పరమేశ్వరుడు కూడా పోతాడని అర్థం. పరమేశ్వరుడు దేహం అయితే దేహం కాలిపోతుంది, అప్పుడు పరమేశ్వరుడు కూడా పోతాడని అర్థం కాదు. దేహం కూడా పరమేశ్వరుడే, కానీ పరమేశ్వరుడు దేహం కాదు. ఇప్పుడు పోయేందుకు అవకాశం లేదు, దేహిగా మిగిలిపోతాడు. కాబట్టి హే భగవాన్, నేను నీ వాణ్ణి అన్నప్పుడు అద్వైతం స్థిరీకరింపబడుతూ ఉంది. నువ్వు నా వాడివి అన్నప్పుడు ద్వైతం తలెత్తుతూ ఉంది. అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే, హే భగవాన్, నన్ను నీకు ఇచ్చుకుంటాను అంతే. అయిపోయింది. లాస్ట్ సెంటెన్స్. బిగినింగ్లో ఏం మొదలుపెట్టాను నేను? ఏదైతే ఉందో, ఏదది? సత్యం. ఆ సత్యం అభేదము అన్నాను. చివరికి వచ్చాం,
అదే పాయింట్తో లేచిపోతూ ఉన్నాం. సత్యము అభేదం కదా. నేను గనక వేరుగా ఉంటే మళ్ళీ భేదమే, కనుక నేను నీ వాడిని. అలా సముద్రంలో ఇప్పుడేముందో తెలుసా? ఒక్క సముద్రమే ఉంది. కాబట్టి ఇది మనకు అలవాటు అయిందే, మనకేం తెలియంది కాదు. ఇంకొక డైరెక్షన్లో జరగాల, ఇంకో డైరెక్షన్లో జరగాల, కోణం మారాలంతే. ఏమి లేదు ఇక్కడ. మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు ఆలోచించుకోండి. రాగద్వేషాలు ఉన్నాయా? అభిమానాలు ఉన్నాయా? కోపాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? ఈర్షలు ఉన్నాయా? అసూయలు ఉన్నాయా? ఇవన్నీ కలిపిన పొట్లం మన జీవితం. ఒక్కసారి ఆయనకి ఇచ్చేయండి మొత్తం టోటల్. తవాహం తవాహం తవాహం. కననీర కరుణాకర కమలనాథ కృష్ణ. కననీర ఇది అద్వైత స్థితిని. కరుణాకర కమలనాథ కనరార గాంచెదను నా తనివి తీరా. ఫస్ట్ పాయింట్ చూడండి ఎట్లా ఉందో. కన్ననీర నువ్వై నువ్వు చూడలేవు, ఆయన కనపడితే తప్ప. నీవై నువ్వు పొందలేవు, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప. కన్ననీర కరుణాకర కమలనాథ. ఈ కమలనాథ్ ఏంటి? షట్పది వ్యవహారం. కన్ననీర కరుణాకర కమలనాథ కనరార గాంచెదను నా తనివి తీరా. నా తృప్త భవిష్యామి తృప్తోహం తృప్తోహం. ఇంకా తృప్త భవిష్యామి లేదు. కనరార గాంచెదను నా తనివి తీరా. తవాహం ఇంకుండది. చేర్చుకోర నన్ను నీ మనములోనా. తవాహం. చేర్చుకోర నన్ను నీ మనములోనా బృందావనములోన. అదే ఆయన మనమే బృందావనం, ఆయన మనసే బృందావనం. అర్థమవుతుంది? చేర్చుకోర నన్ను నీ మనములోనా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. కన్ననీర కరుణాకర కమలనాథ కృష్ణ. కన్ననీర కరుణాకర కమలనాథ కానరార గాంచెదను నా తనివి తీరా. చేర్చుకోర నన్ను నీ మనములోనా నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. అయిపోయింది మోక్షం. మోక్షం ఉండేది అఖండ రూపస్థితిరేవ మోక్ష. అఖండ రూపస్థితి. కమా చెప్పండి. కన్ననీర కరుణాకర కమలనాథ కన్ననీర కరుణాకర కమలనాథ కనరార గాంచెదను నా తనివి తీరా. చేర్చుకోర నన్ను నీ మనములోనా
అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ, ఇది ఇంతే ఇంతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.